హాయ్ ఫ్రెండ్స్, నేను చిన్ను ఈరోజు ఒక గేమ్ ఆడుతున్నాం. ఆ గేమ్ ఏంటంటే ఈ కప్ లో ఈ బాల్ పెట్టి ఇలా ఈ బాల్ ని కింద పడకోకుండా ఇలా ఒక కప్ నుంచి ఇంకో కప్ వేయాలి. అలా లాస్ట్ వరకు ఎవరు ఫస్ట్ తీసుకెళ్తారో వాళ్ళు విన్నర్స్. ఈ కప్ నుంచి ఈ కప్ లో వేస్తుంటే ఇలా కింద పడింది అనుకోండి, ఈ కప్పు కౌంట్లెస్. లాస్ట్ ఎక్కువ కింద పడుకోకుండా లాస్ట్ వరకు ఎవరు తీసుకెళ్లారో వాళ్ళు విన్నర్స్. మేమిద్దరం కలిసి ఇప్పుడు ఈ గేమ్ స్టార్ట్ చేస్తాము. Completed. And the winner. నెక్స్ట్ సెకండ్ రౌండ్ ఏంటంటే ఇది ఇంతకు ముందు ఇలా పెట్టాము కదా, ఇప్పుడు ఉల్టా పెట్టాము. ఈ ఉల్టా పెట్టిన బాల్ కూడా సేమ్ ఇందులో ఒక్కొక్కటి ఇలా చేస్తూ లాస్ట్ వరకు కింద పడిపోతే ఆ గ్లాస్ కౌంట్లెస్. ఓకే, మనం ఇప్పుడు సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ చేద్దాం. Start. సెకండ్ గేమ్ కూడా నేనే విన్నర్. థర్డ్ గేమ్ లో గేమ్ రూల్స్ ఏంటంటే మొత్తం ఉన్న ఈ పేపర్ కప్స్ లో ఫస్ట్ లెవెల్లో 5 కప్స్ ఉండాలి, సెకండ్ లెవెల్లో 4 కప్స్, థర్డ్ లెవెల్ వచ్చేసి 3 కప్స్ అండ్ ఫోర్త్ లెవెల్ వచ్చేసి 2 కప్స్, లాస్ట్ లెవెల్ వచ్చి 1 కప్. 1 కప్ ఉన్నాక లాస్ట్ కు ఫైనల్ గా ఈ బాల్ కూడా ఇలా పెట్టాలి. ఇలా ఎవరిది ఫస్ట్ కంప్లీట్ అయితే వాళ్ళు విన్నర్స్. ఈ గేమ్ రూల్ ప్రకారం ఇలా మొత్తం అన్ని ఒక ఆడ సెట్ చేసి పెట్టుకొని 1 by 1 ఇలా చేయాలి. ఎవరు ఫస్ట్ చేస్తే వాళ్ళు విన్నర్స్ ఈ గేమ్ లో. స్టార్ట్. ఫస్ట్ లెవెల్ 5, సెకండ్ లెవెల్ 4, థర్డ్ లెవెల్ వచ్చేసి 3, ఫోర్త్ లెవెల్ వచ్చేసి 2, ఫైనల్ లెవెల్ చిన్ను విన్నర్. ఐఎమ్ ద లూజర్. చిన్ను. నెక్స్ట్ ఈ లెవెల్ అన్ని ఇంతకు ముందు స్టార్టింగ్ లో మనం ఒకటి దాని నుంచి ఒకటి ఎలా చేసామో ఈ బాల్ తీసి పక్కకు పెట్టి అన్ని ఒక్కొక్కటి కంప్లీట్ గా ఫోల్డ్ చేసి పెట్టాలి. అది నెక్స్ట్ గేమ్. మళ్ళీసారి గేమ్ రూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ బాల్ తీసి ఈ సర్కిల్ లో పెట్టాలి. సర్కిల్ లో పెట్టి ఫస్ట్ ఈ ఈ లెవెల్లో ఉన్న 1 కప్, తర్వాత 2 కప్స్ అన్ని ఒక్కొక్కటి ఫోల్డ్ చేస్తూ రావాలి. ఆర్డర్ ప్రకారం ఫోల్డ్ చేసి మొత్తం ఒకటే లైన్ లో ఈ కప్స్ పెట్టాలి. ఆ పైన ఈ బాల్ పెట్టాలి. అదే గేమ్ రూల్. స్టార్ట్. ఈ గేమ్ లో కూడా చిన్నునే విన్నర్. వెరీ గుడ్ చిన్ను. నెక్స్ట్ గేమ్ రూల్ వచ్చేసి ఇలా 2 స్టిక్స్ తీసుకొని ఈ 2 స్టిక్స్ తోనే వితౌట్ హ్యాండ్ టచింగ్ తోనే ఇలా ఈ 1 కప్ ఇంకొక కప్ లో ఈ కప్ ని ఇలా అలా మొత్తం అన్ని లాస్ట్ వరకు ఎవరు తీసుకొస్తారో వాళ్ళు విన్నర్స్. సో మనం ఇప్పుడు మళ్ళీ ఈ రౌండ్ స్టార్ట్ చేద్దాము. ఈ రౌండ్ లో ఎవరు విన్ అవుతారో. ఇప్పటి వరకు ఉన్న గేమ్స్ లలో 2 రౌండ్స్ నేను విన్ అయ్యాను, 2 రౌండ్స్ చిన్ను విన్ అయింది. సో ఇప్పుడు ఈ రౌండ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. 1, 2, 3, స్టార్ట్.
I'm the winner. Ta-da-da. నెక్స్ట్ గేమ్ రూల్ ఏంటంటే ఇలా మళ్ళీ ఈ 2 స్టిక్స్ తోని ఇంతకు ముందు అన్ని ఒక్కొక్కటి ఒక దాంట్లో నుంచి ఒకటి వేస్తూ వచ్చాం కదా, ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా సపరేట్ చేయాలి. అలా లాస్ట్ వరకు ఎవరు ఫస్ట్ సపరేట్ చేస్తారో వాళ్ళు విన్నర్ ఈ రౌండ్ లో. ఓకే, నెక్స్ట్ ఈ రౌండ్ స్టార్ట్ చేద్దాం మనం. స్టార్ట్. Over. నువ్వు హ్యాండ్ యూజ్ చేసావు, నేను విన్నర్. నువ్వు హ్యాండ్ యూజ్ చేసావా? ఈ గేమ్ లో నేనే విన్నర్, ఎందుకంటే చిన్ను హ్యాండ్ యూజ్ చేసింది. మనం రూల్స్ ముందే చెప్పాము, హ్యాండ్స్ యూజ్ చేయొద్దు, ఓన్లీ స్టిక్స్ తోనే అని చెప్పేసి. ఇన్ కేస్ పడిపోయినా ఇవి ఈ ఓన్లీ 2 స్టిక్స్ తోనే ఈ కప్స్ నే మళ్ళీ ఇలా నిలబెట్టాలి, ఇలా పడిపోయినా గానీ. కానీ చిన్ను హ్యాండ్ యూజ్ చేసింది కదా, నార్మల్ గా అయితే చిన్ను విన్నర్, కాకపోతే హ్యాండ్ యూజ్ చేసినందుకు చిన్ను కాదు నేను విన్నర్ అయిపోయా. సో మొత్తం మనం 6 రౌండ్స్ చేసాం. 6 రౌండ్స్ లో ఎక్కువ గేమ్ విన్ అయిందే నేనే అనుకుంటున్నా. మన ఇప్పటి వరకు 6 రౌండ్స్ అయిపోయినాయి, కాకపోతే 7 రౌండ్స్ మన మొత్తం గేమ్ లో. ఈ 7th రౌండ్ లో ఏంటంటే 7th ఇన్ కేస్ 6 రౌండ్స్ అయితే ఇద్దరం 3-3 విన్ అయితే ఒకరు డ్రా అవుతుంది కాబట్టి అలా కాకుండా 7 రౌండ్స్ అని పెట్టాము. ఈ 7th రౌండ్ ఏంటంటే ఒక కప్ ని ఇలా ఉల్టా పెట్టేసి దీన్ని ఈ మౌత్ తోని గాలి ఊదుతూ ఇలా అలా 15 కప్స్ ఉన్నాయి, ఈచ్ 15 వచ్చినాయి. ఈ 15 కప్స్ ఎవరి ఫస్ట్ అయిపోతాయో వాళ్ళు విన్నర్ ఈ గేమ్ లో. సో మనం స్టార్ట్ చేద్దాం. నా 15 కప్స్ నేను రెడీ చేసుకున్నా, చిన్ను 15 కప్స్ కూడా చిన్ను రెడీ చేసుకుంది. ఇలా ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర ఎవరైనా ఏ డైరెక్షన్ లో కావాలంటే ఆ డైరెక్షన్ లో పెట్టుకోవచ్చు. దీనికి ఫస్ట్ పెట్టేది ఎలా పెట్టాలి అని అంటే దీనికి ఇలా ఆనిచ్చి పెట్టాలి. ఇలా పెట్టిన దాంట్లో ఎవరు విన్ అవుతారో చూద్దాం ఈ రోజు. ఓకే, మన ఈ 7th రౌండ్ స్టార్ట్ చేద్దాం. రెడీ విత్ కప్. 1 2 3 స్టార్ట్. Don't use hand. Don't use hands. Over. చిన్ను విన్నర్ ఈ గేమ్ లో. ఇంకా 3 ఉన్నాయి. I'm the loser. బట్ చిన్ను 3 గేమ్స్ లలోనే విన్ అయింది. చిన్ 3 or 4 గేమ్స్. 4 గేమ్స్ ఆర్ 3 గేమ్స్? 2 3 me 3. ఓకే, మీరే కామెంట్ చేయండి ఇందులో ఎవరు విన్ అయ్యారో. టోటల్ 7 గేమ్స్. ఐ థింక్ చిన్ను 4 గేమ్స్ లో విన్ అయింది అనుకుంటున్నా, నేను 3 గేమ్స్ అని. లేదా నేను 4 గేమ్స్ చిన్ను 3 అయి ఉంటది. ఇద్దట్లో ఎవరు విన్ అయ్యారో మొత్తం గేమ్స్ అన్ని ఒకసారి చూసి అందులో ఎవరు విన్ అవుతారో వాళ్ళు విన్నర్స్. Thank you for watching. Please like, share and subscribe. Channel.
Please like and subscribe for our channel.